అండి వెల్కమ్ బ్యాక్ టు మనీ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఐకియాలోని ప్రోడక్ట్స్ చూపిస్తున్నానండి. ఐకియాలో అన్ని ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి. అండ్ హోమ్ డెకర్స్ కానివ్వండి, ఫర్నిచర్ థింగ్స్ కానివ్వండి, లివింగ్ రూమ్లోకి, కిచెన్లోకి, డైనింగ్ రూమ్లోకి, బాల్కనీలోకి, సో అంటే ఒక ఇంటికి కావాల్సిన అన్ని రకాల ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. అండ్ మంచి క్వాలిటీతో ఉన్నాయి, క్వాలిటీగా. అండ్ ఇక్కడైతే ఇప్పుడు ఆఫర్ కూడా ఉందండి. సో ఈ ఆగస్ట్ మొత్తం కూడా ఈ ఆఫర్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు అన్ని రకాల ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇక్కడ ఐకియాలోకి ఎంటర్ అయ్యాక ఫస్ట్ లెఫ్ట్లో అనమాట. సో ఇలా ఫుడ్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ ఉన్నాయండి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇలా కిచెన్కి సంబంధించినవి అన్ని థింగ్స్ ఉన్నాయండి. కొన్ని ఫర్నిచర్ థింగ్స్ కూడా ఉన్నాయి, ఇంటికి కావాల్సినవి. సో ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ సెట్ అండ్ లెమన్ స్క్వీజర్ అండి. సో ఈ లెమన్ స్క్వీజర్ వచ్చేసి మనకి 139 రూపీస్ ఉందండి కాస్ట్. సో ఇది వచ్చేసి రియల్ ఫ్లవర్ ప్లాంట్ లాగా ఉంది కదండి, కానీ దగ్గరికి వెళ్ళి టచ్ చేసి చూస్తే ఇది ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ప్లాంట్ అండి, కానీ చాలా బాగుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి డిష్ వాషర్ అండి. ఇందులో వాషింగ్ లిక్విడ్స్ అలా వేసుకొని బ్రష్తో వాష్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి ప్లాస్టిక్ కంటైనర్స్ అండి. సెట్ ఆఫ్ 3 99 రూపీస్ అండి. సో బాగున్నాయి కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి న్యాచురల్ ప్లాంట్స్కి, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్కి అసలు డిఫరెన్స్ తెలియకుండా ఉందండి. సో అందుకే అలా సాయిల్ టచ్ చేసి చూసాను. సో ఇవి న్యాచురల్ ప్లాంట్స్ ఏనండి. బాల్కనీలకి అయితే చాలా బాగుంటాయి. సో చాలా రకాల న్యాచురల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయండి ఇక్కడ మనకి ఐకియా షోరూంలో. సో ఇవి వచ్చేసి మనకి సెట్ ఆఫ్ 2 ప్యాక్ అండి. ఇలా లీఫీ వెజిటేబుల్స్ కానీ అలా కట్ చేసుకొని కడిగి వాటర్ డ్రైన్ చేసుకోవడానికి డ్రైనర్స్ లాగా అయితే యూస్ అవుతాయండి ఇవి. సో ఇది కాస్ట్ వచ్చేసి మనకు 299 రూపీస్ అండి. సో 2 ఉన్నాయి. సో పిల్లలకి స్నాక్స్ బాక్స్ లాగా యూజ్ అవుతాయండి. చూడండి చాలా తక్కువ కాస్ట్. ఈచ్ వన్ వచ్చేసి మనకి 19 రూపీస్ అనమాట. సో ఇది వచ్చేసి వైన్ గ్లాస్ అండి. చూడడానికి అయితే చాలా బాగుంది కదా. 79 రూపీస్ అండి ఈచ్ వన్ వచ్చేసి మనకి. అండ్ ఇది డస్ట్ ప్యాన్ అండ్ బ్రష్ అండి. డస్ట్ మనం ఇల్లు ఉడ్చాక అలా డస్ట్ కలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో 199 రూపీస్ అండి అది. సో గ్లాస్ కప్. సో ఇలా చూడండి, ఇది కూడా బాగుంది కదా. ఇది 99 రూపీస్ అండి ఈచ్ వన్. సో ఇది మనకి హ్యాండ్ వాష్ డిస్పెన్సర్ అండి. సో దీని కాస్ట్ వచ్చేసి 79. హ్యాండ్ వాష్ లిక్విడ్స్ అలా వేసుకొని వాడుకోవచ్చు అనమాట. సో ఇవి వచ్చేసి స్టడీ టేబుల్ పైన పెన్స్, పెన్సిల్స్ అలా కావాల్సినవన్నీ వేసుకోవడానికి యూజ్ అవుతుంది. లేదంటే బ్రషెస్, పేస్ట్ అలా వేసుకోవడానికి వాష్రూమ్లో కూడా యూజ్ అవుతుందండి. దాని కాస్ట్ 99 రూపీస్. ఇవి వచ్చేసి చూడండి స్టూల్ సెట్ అనమాట. విడివిడి పార్ట్స్తో ఉన్నాయి. సో మనం తీసుకొని ఫిట్ చేసుకోవాలన్నమాట. సో ఇలాంటివి ఇలా రకరకాల మోడల్స్లో అయితే ఉన్నాయండి. ముందు వీడియోలు అయితే మీరు చూస్తారు. సో ఇది ప్లేట్స్ వచ్చేసి ప్యాక్ ఆఫ్ 6 అండి. కాస్ట్ 99 రూపీస్. సో ఇలా చూడండి, చిన్నపిల్లలకి స్టూల్స్, చైర్స్ చక్కగా ఫిట్ చేసి డిస్ప్లేలో అయితే పెట్టారనమాట. సో చూస్తున్నారు కదా ఐకియా షోరూంలో ఈ ఫ్లోర్ అంతా ఎన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా. సో అన్నింటినీ వీడియో తీయడం కుదరలేదు, కానీ ఇవి ఇలా తీసుకొని క్యారీ చేసుకోవడం వెళ్ళడం కూడా మనకి ఈజీ అవుతుందండి. సో ఇవి వచ్చేసి మనకి హ్యాంగింగ్ డ్రయర్స్. ఈచ్ వన్ వచ్చేసి 199 రూపీస్ అండి. ఈ రైనీ సీజన్లో అయితే చక్కగా యూజ్ అవుతాయి మనకి. సో ఇది ఇంకొక హ్యాంగింగ్ సెట్ అండి. దీని కాస్ట్ వచ్చేసి 1790. సో ఇక్కడ షూ ర్యాక్స్ చూడండి, చాలా మోడల్స్లో ఉన్నాయన్నమాట, చిన్నవి పెద్దవి అలా. సో ఈ డోర్ మ్యాట్ కలర్ బాగుంది కదండి. సో ఇలా డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయండి. సో ఫ్లవర్స్ చూడండి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చాలా కలర్స్లో చాలా ఉన్నాయండి. ఇక్కడ మీరు అక్కడక్కడ వీడియోలో కనిపిస్తూ ఉంటాయి చూడండి. సో బాగుంది కదండి. జగ్ 79 రూపీస్ అండి అది. ఇది సెట్ ఆఫ్ 3 స్మాల్ ఫ్లవర్ ప్లాంటర్స్ అండి. షో పర్పస్ అలా యూజ్ అవుతుందన్నమాట. సో ఇది వచ్చేసి కోట్ హ్యాంగర్. ఇది ప్రస్తుతం 1690కి అవైలబుల్ ఉందండి. సో ఇది వచ్చేసి టూల్ బాక్స్ అండి. ఇంట్లో ఏదైనా చిన్న రిపేర్స్ అయితే అలా చేసుకోవడానికి మనకి ఖచ్చితంగా ఇది ఇంట్లో ఉండాల్సిందండి, ప్రతి ఇంట్లో. ఈ గ్లాస్ జార్స్ అయితే చాలా డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయండి.
చాపింగ్ మోడ్ చూడండి. సో ఇవన్నీ కిచెన్ ఆర్గనైజర్స్ అండి. సో అన్నీ అలా థింగ్స్ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట కిచెన్లో చక్కగా సర్దుకొని. సో ఇది వచ్చేసి ట్యాప్ స్టాండ్ అండి. దీని కాస్ట్ 799 రూపీస్. అండ్ ఇవి వచ్చేసి మనకి ఫోటో ఫ్రేమ్స్ అండి, 1490 ఉంది. ఇక్కడ ఇంకో రకమైన స్టూల్ సెట్ ఉందండి. సో ఇది వచ్చేసి మనకి ఆర్టిఫిషియల్ ప్లాంట్ అండి, రియల్ బోన్సాయి ప్లాంట్ లాగా ఉంది కదండి. ఈ గ్లాస్ చూడండి, మనకి ఈచ్ వన్ 149 రూపీస్ అనమాట. సో ఈ ట్రే టేబుల్స్ వచ్చేసి మనకు 1990 రూపీస్ అండి. సో వాటిపైన ఉన్న ఈ ఎలిఫెంట్ మోడల్స్ అయితే రెండు వచ్చేసి మనకి 590 రూపీస్ అండి పేర్ అనమాట. సో ఈ అల్మారాస్ చూడండి 3990 రూపీస్ అనమాట. బాగుంది కదా కలర్, ఫ్లవర్ వాజ్. సో ఇవైతే డైనింగ్ టేబుల్ మీదకి చాలా బాగుంటాయండి, పికిల్స్ అలా వేసుకోవడానికి. సో పింగాణి బవల్స్ అవన్నీ, బాత్ టవల్స్, నాప్కిన్స్ అన్నీ ఉన్నాయండి. ఇవి వచ్చేసి మనకి సెంటర్డ్ లీవ్స్ అండ్ పెటల్స్ అండి. మంచి ఫ్రాగ్రెన్స్ అయితే ఉన్నాయండి, రూమ్ ఫ్రెషనర్స్ లాగా యూజ్ అవుతాయి. ఇది ఒక ప్యాక్ వచ్చేసి 90 రూపీస్. సో ఈ గ్లాస్ జార్ వచ్చేసి మనకి 99 రూపీస్ అండి. సో ఈ ప్యాక్ ఆఫ్ 6 గ్లాసెస్ అనమాట. ఈచ్ ప్యాక్ వచ్చేసి మనకు 99 రూపీస్. ఇంకా చాలా వెరైటీ ప్రోడక్ట్స్ ఉన్నాయండి, బట్ ఇంకా టైం డిలే అవుతుంది కదా, సో మేము ఇలా పైన ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. సో ఇలా పైన ఫ్లోర్ ఎంట్రన్స్లోనే ఇలా క్యాండిల్స్ కనిపించాయండి, బాగున్నాయి కదా ఇవి. చిన్న చిన్న క్యాండిల్స్ టోటల్ ప్యాక్ ఉంది, చిన్నగా భలే ఉన్నాయి కదండి ఈ గ్లాస్. సో ఇది వచ్చేసి యాష్ట్రే అనుకుంటున్నానండి, నాకు కూడా అంతగా తెలియలే. చిన్న ప్లాస్టిక్ బాక్స్. సో ఇవి చూడండి, చక్కగా ఆయిల్ కానివ్వండి, ఆయిల్ కిచెన్లో ఆయిల్ అలా ఫిల్ చేసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. గ్లాస్ జార్స్ బాగున్నాయండి. ఇక్కడ ఇంకొక ప్లాస్టిక్ కంటైనర్ చూడండి, మంచి స్టాండర్డ్గా ఉన్నాయండి విత్ లిడ్. సో ఈ స్మాల్ బాటిల్స్ వచ్చేసి మనకి రూమ్ ఫ్రెషనర్స్ లాగా యూజ్ అవుతాయండి, మంచి ఫ్రాగ్రెన్స్ ఉందన్నమాట. సో ఇలా చూడండి, ఒకటి ఓపెన్ అయిందనమాట, చెక్ చేసాము, చాలా మంచి సువాసన వస్తుంది. సో ఈ ఫ్లవర్ వాస్ కూడా చాలా బాగున్నాయి కదండి, ఆరెంజ్ కలర్లో. సో ఇక్కడైతే టోటల్ డైనింగ్ సెట్ యూనిట్ ఉందండి. సో డైనింగ్ టేబుల్ పైన మనకు సెరామిక్ బవల్స్, సెరామిక్ ప్లేట్స్, సో ఇంకా కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా ఇలా డిస్ప్లేలో పెట్టి చూపిస్తున్నారు. సో ఎలా ఆర్గనైజ్ చేయాలో కూడా డిస్ప్లేలో పెట్టారు చూడండి. ఇది టోటల్ ఓపెన్ కిచెన్ మోడల్ లాగా ఉందండి. సో మన ఇంట్లో కిచెన్లో ప్లేస్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. కొన్ని చిన్నవి ఉన్నాయి, కొన్ని పెద్దవి ఉన్నాయి. భలే ఉన్నాయి కదండి ఇలాంటి మోడల్స్ అసలు. చూస్తుంటే అలా అన్ని డిఫరెంట్ మోడల్స్ అండి. నేను అన్నీ 1, 2 అలా తీసాను అనమాట వీడియో. ఇదైతే షో పర్పస్ అండి, బాగుంది. కాస్ట్ చూశాను బట్ తెలియలేదు దానిపైన. సో ఇంకా ఇక్కడ వచ్చేసి టోటల్ ఫర్నిచర్ సెట్స్ అయితే ఉన్నాయండి, అన్ని రకాల ఫర్నిచర్ ఐటమ్స్, హై చైర్స్, స్టడీ చైర్స్, సోఫా సెట్స్, కార్నర్ క్యాబినెట్స్, స్టోరేజ్ బాక్సెస్, స్టోరేజ్ ర్యాక్స్ అండ్ ట్రే టేబుల్స్, వార్డ్రోబ్స్. సో ఇలా అన్ని రకాలు డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ టోటల్ మనకి విజిట్ చేయాలంటే, టోటల్ ఐకియా షోరూమ్కి వచ్చామంటే మాత్రం హాఫ్ డే పైనే టైం అయితే పడుతుందండి. సో చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసి అలా వచ్చామంటే అన్నీ చూసుకోవచ్చు అనమాట. ఈ సోఫా సెట్ చూడండి, దీని కాస్ట్ 20,000 ప్లస్ ఉందండి విత్ ఆఫర్. ఇదైతే పెద్ద హాల్లోకి భలే ఉందండి సోఫా సెట్. చాలా పెద్ద ఇల్లు ఉంటే మాత్రం ఇలా సెట్ చేసుకుంటే భలే ఉంటుందన్నమాట.
ఎక్కడ చూసినా ఇలా గ్లాస్ ఐటమ్స్ చూడండి. సో గ్లాస్ ఐటమ్స్ మెయింటైన్ చేసే వాళ్ళకైతే ఇక్కడ మంచి ఆప్షన్ అండి. చాలా వెరైటీస్ ఆఫ్ గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి కదా, మీరు చూస్తున్నారు కదా స్టార్టింగ్ నుంచి. ఇంకా చాలా మిస్ అయ్యాయి. సో ఇవి వచ్చేసి ఫుడ్ స్టూల్ విత్ స్టోరేజెస్ అండి. చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి, వెరైటీస్ కూడా, కలర్స్ కూడా. 10,000 వరకు ఉన్నాయండి ఈచ్ వన్ వచ్చేసి కాస్ట్. చూస్తున్నారు కదా, భలే ఉంది కదా. సో ఈ గ్లాస్ వాజ్ వచ్చేసి మనకి 99 రూపీస్ అండి. హాల్లోకి ఇలా గ్లాస్ వైర్స్ అండ్ ఇందులో వచ్చేసి మనకి ఫ్లవర్స్ అలా డెకరేట్ చేసి పెట్టుకుంటే చూడడానికి బాగా కనిపిస్తుంది కదా. సో ఎన్ని రకాల ఫ్లవర్స్ చూస్తుంటాం కదండి ఇప్పటికీ, ఫ్లవర్ వాజెస్, ఫ్లవర్స్. సో ఇది వచ్చేసి మనకి జార్ విత్ లిడ్ అండి, గ్లాస్ కాదు, మంచి విజిబుల్గా ఉంది, బాగుందన్నమాట. 349 రూపీస్ అండి అది. ఇది ఒక షో పీస్. చూడండి ఇక్కడ ట్రే టేబుల్ కాస్ట్ 1990 అంటండి. సో ఈ ట్రే టేబుల్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి కానీ లివింగ్ రూమ్లో కానీ బాల్కనీలో కానీ చాలా బాగుంటాయి అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉందండి. సో ఇది ఇంకొకటి వైట్ కలర్, ఇందాక అక్కడ పీచ్ కలర్ చూసాము. సో ఇక్కడ వైట్ కలర్ జార్ అనమాట, జార్ కాదు సారీ, ఫ్లవర్ వాజ్. ఎన్ని మోడల్స్ ఉన్నాయో అసలు. సో చూస్తున్నారు కదండి, కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానివ్వండి, ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళకి కానివ్వండి. సో ఇక్కడైతే ఐటమ్స్ అన్నీ కూడాను షాపింగ్ చేశారనుకోండి, అన్ని ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చూడండి టేబుల్ క్లాక్ భలే ఉంది కదండి. సో అన్నీ అలా సెట్ చేసుకోవాలన్నమాట నా ఇంట్లో, చాలా బాగుంటాయి. ఇది ఫ్లవర్ వాజ్ అండి, నేనైతే కొత్తగా చూస్తున్నాను ఈ మోడల్. 1490 రూపీస్ అండి ఇది, రెండు సపరేట్. సో డైనింగ్ హాల్ అయితే ఏంటి, లివింగ్ రూమ్ అయితే ఏంటి, అన్నీ కూడా కొత్త ఐటమ్స్ మనకు ఇంటి సైజుని బట్టి మెజర్మెంట్స్ తీసుకొని వెళ్తున్నారండి ఇక్కడ. సో ఇక్కడ ఐకియా షోరూంలో మెజర్మెంట్ టేప్స్, పెన్సిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో వచ్చేసి బెడ్షీట్స్, కుషన్స్, పిల్లోస్, బాత్ టవల్స్ అన్నీ అవైలబుల్ ఉందన్నమాట ఇక్కడ. సో ఇంకా ఇక్కడ కూడా చూడండి అల్మారా షెల్ఫ్స్ యూనిట్. సో గ్లాస్ ఐటమ్స్ కానివ్వండి, సెరామిక్ బౌల్స్ ఎలా డిస్ప్లే చేశారు చూడండి. సో ఈ స్టోరేజ్ కంటైనర్స్ అయితే భలే ఉన్నాయండి మంచి కలర్లో. సో ఇక్కడ మరో డైనింగ్ సెట్ యూనిట్ ఉందండి. ఇది కూడా ఓపెన్ కిచెన్ మోడల్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్లాస్టిక్ కంటైనర్ చూడండి, బెంచెస్ అండి. సో ఇవన్నీ కూడాను టీవీ యూనిట్స్ అనమాట. కొన్ని పెద్దవి ఉన్నాయి, పెద్ద హాల్లోకి, చిన్నవి ఉన్నాయి. సో అలా 2-3 రకాలు అయితే చూపిస్తున్నా చూడండి. సో ఎలా అనిపించిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.